ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. సత్యం అంటే మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఏదైతే నిజం చెప్తామో అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే మనం దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక అబద్ధం చెప్తే 1000 అబద్ధాలకి దారి తీస్తుందండి. అదే ఒక్క నిజం చెప్తే మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనము దాంట్లో నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రజెంట్ మనం ఈ లోకంలో చూసుకున్నప్పుడు మనము సత్యం చెప్పితే, మనం ఏదన్నా నిజం చెప్పిన దేవుడి గురించైనా, ఈ లోకంలో ఏదన్నా ఇలా చేస్తే ఇలా ఉంటుందని సలహా ఇచ్చినా కూడా మనకి తప్పైపోతుందండి. మనము మంచి చెప్తే చెడైపోతుంది. ఈ లోకము చెడుని ప్రేమిస్తుంది. ఈ లోకము పాపాన్ని ప్రేమిస్తుంది. ఈ లోకము పాపానికి సపోర్ట్ చేస్తుంది, కానీ మంచి కార్యాలకి, దేవుని కార్యాలకి, సత్యానికి సపోర్ట్ లేదండి. అయినా కూడా మనం దేవుని బిడలం. మన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చెప్పమన్నారంటే నిజమే చెప్పమన్నారు. నిజం చెప్తే మన ప్రాణాలు పోతాయా అని చూసుకున్నప్పుడు మన ప్రాణాలు ఈ లోకంలో తీసివేసినా కూడా మనం పరలోకంలో దక్కించుకునే బిడలుగా ఉంటాం. మనం ఈ లోకంలో ప్రాణాలు కాపాడుకోవాలని మనం అబద్ధం ఆడితే మనం పరలోకంలో 2వ మరణానికి వెళ్ళేటువంటి బిడలుగా ఉంటాం. మనకి ఏదో ఒకటి ఎంచుకోవాలని ఒకసారి మన ముందుకు వచ్చినప్పుడు మనం పరలోకంలో ఉండాలండి. మనం కన్న దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో మన కోసం ఏ మనుషుడు ప్రాణం పెట్టలా. మనని గాయం రేపి వెళ్ళిపోయేటువంటి మనుషులే తప్పితే మనకి గాయం కట్టేటువంటి మనుషులు లేరండి. కాబట్టి మనం మనుషుల్ని ఆశ్రయించకుండా మనము సత్యము ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము శుభవార్త, సత్యమైన మాటలు, అది మనకి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏమున్నదో, ప్రెసెంట్ అయినా, ఫాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఇవన్నీ దేవుని వాక్యము మనకు చెప్తుందండి. మనకి రాబోయే కాలం ఎలా ఉంటుంది, ప్రేమలు చల్లారిపోతాయని ఉంది. నిజంగానే ప్రేమలు చల్లారిపోతాయి. దేశం మీదకి దేశానికి యుద్ధాలకు వస్తారని ఉంది. దేశం మీదకి దేశానికి యుద్ధాలకు వస్తున్నారు. అంత్యక్రీస్తులు వస్తున్నారని ఉంది. అంత్యక్రీస్తులు లేస్తున్నారు. అదేవిధంగా మనం ఈ లోకంలో దేవుని బిడ్డలు బాధ పెడతారని, దేవుని బిడ్డలు బాధపడుతున్నారు, చంపబడుతున్నారు, సేవకులు హతసాక్షులు అయిపోతున్నారు. అలాంటి ఇబ్బందికరమైనటువంటి లోకంలో ఉన్నాం. సత్యవాక్యం చెప్పేటువంటి సేవకులు ఈ లోకంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకే చనిపోతున్నారండి. ఈ లోకంలో మరణం అలాగా మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు పిలుచుకున్నాడు తన భక్తులని, నరులారా రమ్మని ఆయన సెలవిస్తుంటే తన భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా పరదేశులో ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి మానవుల పరిస్థితి ఏంది? సేవకులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్నటువంటి మనుషులు దేవుని తెలుసుకోవాలంటే ఎలా అంటే మనం ప్రార్థన చేయాలండి. నిత్య దేవుడు ఎవరు, సత్య దేవుడు ఎవరు అంటే దేవుడు అందరినీ తీసుకోవాలి. సేవకుల్ని, కొంత గొప్ప గొప్ప మంచి సేవకుల్ని ఉంచారు ఈ లోకంలో. మనము సేవకుల మాట అసలు ఎందుకు వాళ్ళు గొంతు దించుకొని చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు అంత బాధగా చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు అన్నీ వదిలేసుకొని సేవ చేస్తున్నారు? దేవుడే దేవుడు అని ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు? దీని వెనకాల రహస్యం ఏంటని ఒకసారి ప్రతి ఒక్క మానవాళి మనసు పెట్టి ఆలోచించే బిడలుగా ఉండాలండి. ప్రతి ఒక్క మానవాళి దేవుడు అంటే ఎవరు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా, ఈ బైబుల్ ఏం చెప్తుంది, ఇతర గ్రంథాలు ఏం చెప్తున్నాయని మనసు పెట్టి ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు సత్యము మన ముందుకు వస్తుంది. మనని స్వతంత్రులుగా అయిపోతాం. అప్పుడు ఆత్మనేత్రాలు మనం తెరుచుకునే దానికి అవకాశం ఉంటుంది. మనము నిజమేది అబద్ధమేదో తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక దేవుడు. ఈ లోకంలో ఏ లేదు, ఒకే ఒక దేవుడు. భూమి ఆయన పాదపీఠమని, ఆకాశం అని సింహాసనం అని చెప్పే దేవుడిని మనం నిజ దేవుడిని తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం అనుకుంటాం ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక దేవుళ్ళు ఉన్నారు. అయితే నిజం వైపు మనం తెలియాలంటే మనం ప్రార్థన, మనం కళ్ళు మూసుకొని, అయ్యా నిజమైన దేవా నా ముందుకు రా, నువ్వెవరో నాకు కనపరుచుకో, నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది, ఈ లోకంలో అనేకం ఉన్నాయి, నాకు నిజం కావాలి, నాకు సత్యం కావాలి, నాకు జీవం కావాలి, నా ముందుకు రాని మనం ఎప్పుడైతే మనం వేడుకుంటామో అప్పుడు నిజ దేవుడు వచ్చి
నిజ దేవుడు మనకు కనబడతారండి. ఎవరు నిజమో ఏది అబద్ధమో అప్పుడు అర్థమైపోతుంది. నిజమైన దేవుడే మన ముందు వచ్చి మనకు సాక్షాత్తు నిలబడి ఆయన తను కనపరుచుకుంటాడు. అప్పుడు మనం సత్యంలోకి వెళ్తాం. మనము వెళ్ళేదే కాకుండా నేను నమ్మే దేవుడు నాకు కనబడినట్లుగా ఇతరులకు కూడా చెప్తే వాళ్ళకు కూడా కనపడతారు, వాళ్ళు కూడా సత్యంలోకి వస్తారని సత్యం మన స్వతంత్రులుగా ఈ లోకంలో సాతాను చిక్కుబల నుంచి స్వతంత్రులు అయిపోతారండి. సాతాను మనకు తెలియకుండా అనేక చిక్కులు మన ముందు ఉన్నాయి. మన కాళ్ళు కట్టేసినట్లుగా, చేతులు కట్టేసినట్లుగా ఉంటాయి. మనకి శారీరకంగా చూసుకున్నప్పుడు కట్లు ఉండవు, కానీ మన ఆత్మీయ జీవితము కట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసిస్తామో కష్టాలు వస్తాయి. యేసుని నమ్మితే కష్టాలే రావు, బాధలే రావు అనేది కాదు. దేవుడి భక్తులే అనేక మంది ప్రాణాల దగ్గరికి ప్రాణాలు పోగొట్టుకొని మళ్ళీ దక్కించుకొని వచ్చారు. మనకు కూడా అలాంటి సమస్యలు వస్తాయి. అయినా కూడా మనం ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోకం మేము ఊరకనే రాదండి. ఈ లోకంలో ఉద్యోగం రావాలంటేనే అనేక కష్టాలు పడాలి, లంచాలు ఇవ్వాలి, ఏదేదో కష్టపడాలి. పరలోకం కూడా మనకి అంత సులువుగా రాదు. ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు నీతిగా న్యాయంగా దేవుడి కోసం బ్రతికితే వస్తుంది. కాబట్టి దేవుని ఆత్మని కలిగిన బిడలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేసేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో సత్యం లేదయ్యా, పాపమే ఉందయ్యా. ఈ లోకంలో యేసయ్య శరీరాశ, నేత్రాశ, జీవడమం ఉందయ్యా. ఈ లోకంలోనయ్యా సాతాను మాటలు వినేటువంటి బిడలు ఎక్కువైపోయి ఉన్నారయ్యా. ఈ లోకంలోనయ్యా సాతాను మార్గంలో నడిచేటువంటి బిడలు ఎక్కువైపోయి ఉన్నారయ్యా. ఈ లోకంలోనయ్యా సాతాను ఆలోచనలు కలిగిన బిడలు ఎక్కువైపోయి ఉన్నారు. చెడ్డదానికి రోజులున్నాయి, పాపానికి రోజులున్నాయి, మోసానికి రోజులున్నాయి. కాబట్టి యేసయ్య ఎలాగున్నా ఈ లోకం ఎటువైపు పోయినా కూడా మీ బిడ్డలుగా క్రీస్తును వెంబడించేటువంటి మేము సత్యంలో, నిజం వైపు, వెలుగు వైపు యేసయ్య మేము నిలబడేదానికి మంచి మనసుని దయచేయండి. దుష్ట శక్తిని, అపవాద శక్తిని, అపవిత్రాత్మ శక్తిని యేసయ్య ప్రతి ఒక్కటి తీసివేయమని అడుగుచున్నామయ్యా. మా మనసు, మా హృదయం అంతా మీ ముందు కుమ్మరించుకునేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. యేసయ్య లోకంలో అనేక దేవుళ్ళని పిలువబడేవారు మా ముందు ఉన్నారు. సత్యం, నిజం తెలుసుకోవాలంటే అయ్యా మేము ఎక్కడికి వెళ్లకుండా కళ్ళు మూసుకొని అయ్యా నిజమైన దేవా మా ముందు రా, మాకు కనపరుచుకో అంటే నిజ దేవుడు ఎవరైతే నిజంగా ఉన్నారో దేవుడైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడతారు. కాబట్టి యేసయ్య ప్రతి ఒక్కరికి ఆత్మ నేత్రాలు తెరవండి. ప్రతి ఒక్కరికి సత్యం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు జీవం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోవాలి. యేసయ్య ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మాట యేసయ్య మీ నామంలో యేసయ్య వంగాలి. కాబట్టి బైబిల్లో ఉండే ప్రతి ఒక్కటయ్యా యేసయ్య సాక్షులుగా ఐగుప్తు దేశంలో అయినా లేదా ఇశ్రాయేల్ దేశంలో అయినా యేసయ్య అక్కడన్నీ మీ సాక్ష్యాలు, మీ సమాధి అయితేనే మీ తిరిగి లేచింది. అదేవిధంగా సముద్రంలో నడిచింది. యేసయ్య సొదొమ గొమొర్రాను మీరు అగ్నితో కాల్చింది. లోతు బారి ఉప్పు స్తంభం అవన్నీ సాక్షులుగా ఉన్నాయి, నోవాహు గారి పడవతో సహా. యేసయ్య ఇవన్నీ సాక్షులుగా ఉన్నాయి. కాబట్టి నిజమేదో అబద్ధమేదో ప్రతి ఒక్కటయ్యా మేము ఆలోచించి అర్థం చేసుకొని యేసయ్య మేము ఈ సాతాను బంధకాల నుంచి మేము స్వస్థత పొందుకొని మేము సత్యం తెలుసుకొని స్వతంత్రులుగా అయ్యి మీ మార్గంలోకి వచ్చే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తులను కాపాడండి. వారిని బంధించిన బంధకాలు కూడా తెగిపోవును గాకాడు వేడుకుంటూ యేసయ్య యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతను నా పరలోకమందున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.